హలో, ఎవరు మాట్లాడేది? నేను సీతని. మీరెవరు? సీత అంటే దుర్గా ప్రసాద్ గారి కూతురువేనా? అవును. ఇంతకీ మీరెవరు? నా పేరు స్వరాజ్యం. నేను నీకు ఆత్మీయురాల్ని, ఆప్తురాల్ని. నీకు నేను ఎన్నో విషయాలు చెప్పాలమ్మా. ముఖ్యంగా మీ డాడీ గురించి చాలా విషయాలు నీకు చెప్పాలి. నువ్వు ఒకసారి నన్ను కలుసుకోగలవమ్మా? మీరెక్కడున్నారు? తాజ్ హోటల్లో 88 నెంబర్ సూట్లో ఉన్నాను. నువ్వు ఎవ్వరితోనూ నా గురించి చెప్పకుండా ఒక్కసారి రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. మే ఐ కమ్ ఇన్? నువ్వు సీతవు కదూ? లోపలికి రమ్మా. కూర్చోమ్మా. ఎవరు మీరు? నన్ను ఎందుకు రమ్మన్నారు? నాకేదో విషయం చెప్పాలన్నారు. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తానమ్మా. ముందుగా నేనెవరో నీకు తెలియాలిగా. నేను నీకు తల్లినమ్మా. తల్లివా? అవును. అంటే నిన్ను కన్న తల్లిని కాకపోవచ్చు, కానీ మీ నాన్నగారు తాళి కట్టిన ఆడదాన్ని కనుక నీకు తల్లి వరసే అవుతాను. మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అబ్దుల్లా, అమ్మాయిని రాముకి ఎరగా వేశాను. కాకపోతే వాడు ఇంకా ఎరను అందుకున్నట్లేడు. కాస్త ఓపిక పట్టండి బాస్. త్వరలో వాడు అమ్మాయి గారి మైకంలో పడి మనకు కావలసిన పని చేసి తీరుతాడు. మిస్టర్ దామోదరం, మేకవన్నె పులి, తేనె పూసిన కత్తి అనే పదాల్ని ఇంతకాలం పుస్తకాల్లోనే చదివాను. ఇప్పుడు ఆ పదాల్ని నీలాంటి మనుషులు పిలవడానికే ఉపయోగిస్తారని అర్థం చేసుకున్నాను. అమ్మ సీత, అమ్మ అని పిలుస్తూ ప్రేమ అభిమానం ఇంకా నువ్వు నటించినా నేను నమ్మను దామోదరం, నమ్మను. ఏమిటలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నిజం తెలిసింది. డాడీతో స్నేహం పేరు చెప్పి చెయ్యి కలిపి బిజినెస్ లో భాగస్వామిగా చేరి నమ్మించి డాడీ నువ్వు మోసం చేశావు. కోట్ల విలువైన సంపద డాడీకి రాగానే వాటిని నువ్వు సొంతం చేసుకొని డాడీని మాయం చేశావు. మా ఆస్తి పాస్తులన్నీ నువ్వు కలిపేసుకొని నలుగురు మధ్య పెద్ద మనిషిగా నాటకం ఆడుతున్నావు. డాడీ ఏమయ్యారో నీకు తెలుసు, ఎక్కడున్నారో నీకు తెలుసు, కానీ నాకు కట్టుకథలు చెప్పి నన్ను ఏమర్చాలనుకుంటున్నావు. అబద్ధం సీత, నువ్వు చెప్పినంత అబద్ధం. అసలు నా మీద లేనిపోనివని చెప్పి నిన్ను నమ్మించింది ఎవరు? నేను దామోదరం, నేను. ఎవరు నువ్వు? నీ గురించి నిజాలు తెలిసిన దాన్ని, నీ నాటకాలు అరికట్టడానికి వచ్చిన దాన్ని, దుర్గా ప్రసాద్ గారి రెండో భార్య అని, సీతకు వరసకు తల్లిని. తల్లివా? చాలా బాగుంది. అర్థంతరంగా ఆకాశాన్ని నుంచి ఊడిపడి ఆ మనిషి లేడు గనక అతని భార్యను నేను అని నువ్వు చెబితే మేము నమ్ముతాము అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు. ప్రసాద్ నాకు ఆప్తమిత్రుడు. నిజంగా పెళ్లి జరుగుంటే నాతో ఖచ్చితంగా చెప్పుండేవాడు. నన్ను చేసుకోబోయే సమయానికే నీ స్నేహంలో ఏదో మోసం ఉందని ఆయన ఊహించారు. నీ ఆత్మీయతలో ఏదో అపాయం ఉందని ఆయన గ్రహించారు. అందుకే మా పెళ్లి విషయం నీతో చెప్పలేదు. అని నువ్వు హరికథలు చెప్తే మేము నమ్మాలా? నువ్వు ఒక మోసగెత్తెవు. అభంశుభం తెలియని ఆడపిల్లకి అబద్ధాలు చెప్పి నా మీదకి రెచ్చగొట్టడానికి నువ్వు వచ్చావని నేను అంటున్నాను. నువ్వేమంటావు? నమ్మక ద్రోహానికి అలవాటు పడ్డ నీలాంటి నీచుడు నిజాన్ని నమ్మడని నాకు తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను దుర్గా ప్రసాద్ గారి భార్యని అని ఇవాళ నువ్వు చెప్పొచ్చు. రేపు మరొకతొచ్చి తను భార్యనని చెప్పొచ్చు. ఆ పైన ఇంకోతొచ్చి తనే భార్యనని చెప్పొచ్చు. సాక్ష్యం ఆధారం దుర్గా ప్రసాద్ లేకుండా ఎవరి మట్టుకు వాళ్ళు వచ్చి ఏదో చెప్తుంటే నేనే కాదు, కోర్టు చట్టం కూడా నమ్మ. నీకు సాక్ష్యం ఆధారాలు కావాలి అంతేగా? హాంకాంగ్ లో మా పెళ్లి జరిగినట్టు నిరూపించే సర్టిఫికెట్, పెళ్లి తర్వాత మేము తీసుకున్న ఫోటో. అబద్ధం, మోసం, ఇవి నువ్వు కల్పించిన నకిలీ. అయితే హాంకాంగ్ కు ఫోన్ చేసి ఆ సర్టిఫికెట్ లో ఉన్న తారీఖు ప్రకారం స్వరాజ్యం, దుర్గా ప్రసాద్ అనే స్త్రీ పురుషులు భార్యాభర్తలయ్యారో లేదో కనుక్కో. ఆ సాక్ష్యం అవును అంటే నువ్వే కాదు, చట్టం, కోర్టు కూడా ఒప్పుకు తీరాలి. ఇందులో ఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయి. అబ్దుల్లా, నువ్వు హాంకాంగ్ ఫోన్ చేసి ఈమె చెప్పింది నిజమో అబద్ధమో తెలుసు. దామోదరం, కాసేపట్లో నేను చెప్పింది నిజమని ఎలాగూ రుజువవుతుంది. మర్యాదగా ముందు నువ్వు ఒప్పేసుకుని ఆయన ఏం చేసావో చెప్పే. క్షణంలో నీ నాటకం ఏదో తెలిపోతుంది, నీ బతికేదో బయటపడుతుంది. ఏం జరిగింది అబ్దుల్లా? ఆమె చెప్పింది నిజం బాస్. దామోదరం, ఇప్పుడేమంటావు? నా మంచి కోరు వచ్చిన తల్లి లాంటి మనిషిని నువ్వు తప్పుడు మాట్లాడినా. ఎవరిది అబద్ధమో ఎవరిది మోసమో ఇప్పుడు తేలిపోయిందిగా. ఇకనైనా నా ఆస్తిపాస్తులు నాకు అప్పగించు. మీ ఇద్దరు కట్టకట్టుకొచ్చి అరిచి అల్లరి పెట్టినంత మాత్రాన ఆస్తిపాస్తులు మీ చేతికిచ్చి చేతగాని వాళ్ళగా చేతులు ఒప్పుకుంటూ పోతాననుకున్నారా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. మీరు ఎవరితో చెప్పుకుంటారో ఏం చేస్తారో చూస్తాను.
ఈ దామోదరంతో విరోధం పాముతో చెలగాటమని గుర్తుంచుకోండి. ఆల్ రైట్ దామోదరం, నా బిడ్డ నేను ఇప్పుడే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఈ క్షణం నుంచి మేమిద్దరం నీ కుట్రలు బయట పెట్టడానికి, నువ్వెలాంటి వాడివో ఈ లోకానికి నిరూపించడానికి, ఆయన నువ్వేం చేశావో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. అది సీత చూడు, కసితోనూ కక్షతోనూ నువ్వు నాకెలాంటి ప్రమాదం తలపెట్టినా సహిస్తాను. కానీ ఆయన జ్ఞాపకంగా నాకు మిగిలిన నా బిడ్డపై ఎలాంటి హాని తలపెట్టినా నీ అంతం చూస్తాను. జాగ్రత్త.